రామచంద్రాపురంను కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని అఖిలపక్ష జేఏసీ భారీ ర్యాలీ నిర్వహించారు. అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు రాజగోపాల్ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు అఖండ ప్రజా సమీకరణతో భారీ ప్రదర్శన జరిగింది. అమలాపురం వద్దు, కాకినాడ ముద్దు కలిపే వరకు పోరాటం ఆగదంటూ నినాదాలు మారుమోగాయి. జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కో కన్వీనర్ బత్తుల సిద్దు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉండవెల్లి గోపాలరావు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు దమ్మలపాటి సత్యనారాయణ, రామచంద్రాపురం టీడీపీ సీనియర్ నాయకులు ఎన్ బలరాం, జనసేన పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ, రామచంద్రాపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట శ్రీనివాస్, సిపిఐ నాయకులు పి రాము, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. ఆర్డీఓ కార్యాలయం ఏవోకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు శారద, కౌన్సిలర్లు అంకం శ్రీను, పి మధు, రైతు కూలీ సంఘం నాయకులు వెంటపల్లి భీమశంకరం, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి బుంగారాజు, పివైఎల్ నాయకులు వానపల్లి నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అమలాపురం పార్లమెంటరీ బీసీ సంఘ కన్వీనర్ కె రాంపండు, బీజేపీ నాయకులు కె హరిబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు చందమామ వాసు, సిరిగినేడి దుర్గాప్రసాద్, జమాతే ఇస్లాం హిందూ అధ్యక్షులు ఫరీద్ అహ్మద్, రామచంద్రాపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు సత్యబాబు, బీఎస్పీ పట్టణ అధ్యక్షులు అలీ, ఎంఆర్పీఎస్ నాయకులు కె సురేష్, మందపల్లి చిట్టిబాబు, ఆర్టీసీ యునైటెడ్ వర్కర్స్ యూనియన్ రాజు, పీడీఎస్యూ డివిజన్ అధ్యక్షులు గురుపోతు నవీన్, ఐఎఫ్టీయూ నాయకులు చింతా రాజారెడ్డి, కొట్టు శివ, ఆల్ ఈజ్ వెల్ స్వచ్ఛంద సంస్థ దుర్గాప్రసాద్, మైనార్టీ నాయకులు జుల్ఫీ, షేక్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారిని కూడా మరి సచివాలయంలో కలిసి ఆయనకు కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. మంత్రివర్గ ఉపసంఘానికి కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. వారు స్పందించిన తీరును బట్టి మంచి నిర్ణయం జరుగుతుందనే మేము ఆశిస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో ఇంకా చిన్నపాటి కార్యక్రమాలు మరి సబ్జెక్ట్ లైవ్లో ఉండాలి కాబట్టి త్వరలో నెక్స్ట్ కార్యక్రమం స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యార్థుల చేత గులాబీలు పంచి మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను తీసుకెళ్లమని ఆయనకు ఒక శాంతియుత కార్యక్రమం చేపడతాం. ఇటువంటి కార్యక్రమాలన్నీ మనకి గెజిట్ నోటిఫికేషన్ వచ్చే వరకు జరుగుతాయి కాబట్టి అన్ని వర్గాల ప్రజలు మరి ఈ ఉద్యమంలో జరిగిన తీరు చూస్తే ఖచ్చితంగా మనం గతంలో కూడా అలాంటి ఉద్యమం చేసి ఉంటే సాధించి ఉండేవాళ్ళం. ఖచ్చితంగా మాలాంటి వాళ్ళతో సహా గతంలో వెనకబడిపోయాం. ఈ రోజున మీ అందరి యొక్క ఆకాంక్ష ఆశీస్సులతోటి ఖచ్చితంగా రామచంద్రపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో కలుస్తుందని చెప్పేసి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని ఈరోజు సహకరించిన అందరికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందువల్లంటే మేము అడగకుండానే మరి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో నియోజకవర్గాలకు సంబంధించి పునరుజ్జీవన సబ్ కమిటీ అనేది ప్రభుత్వం వేసింది. ఆ సబ్ కమిటీ కూడా మేము వెళ్ళి వినతిపత్రం సమర్పించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఒకటి కోరుతున్నాం, మీరు ఎలాగో ఉపసంఘాన్ని వేశారు. ఈ ఉపసంఘం ద్వారా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో జిల్లాలో కలపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందువల్లంటే రేపు జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఆల్రెడీ మరి రామచంద్రపురం నియోజకవర్గంలో 51 గ్రామాలు తన తీర్మానాలు చేసే మున్సిపాలిటీ తీర్మానం చేసింది. అంటే ప్రజల ఆకాంక్ష అనేది రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ కలపాలనే ఒక ఆకాంక్షతో ఉంది. రేపొద్దున మీరు ఎన్నికలకు వెళ్తే ఘోర తప్పిదం ఉంటుంది. ఇది ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాం.